ఉత్తరప్రదేశ్లోని దుధ్వా పులుల అభయారణ్యం భారతదేశంలోని ప్రధాన వన్యప్రాణుల అభయారణ్యాల్లో ఒకటి. ఇక్కడ పులులు, ఎలుగుబంట్లు, ఖడ్గమృగాలతో పాటు 400కు పైగా పక్షి జాతులున్నాయి. దీంతో ఇది గొప్ప జంతుజాలాన్ని కలిగిన ప్రదేశంగా విశేష గుర్తింపు పొందింది. సాధారణంగా పులులు 60 నుంచి 100 కిలోమీటర్ల విస్తీర్ణంలో తిరుగుతాయి. పులికి వేటాడడం పైన విశేష పట్టు ఉంటుంది. వేటకు సిద్ధమైతే 20 అడుగుల దాకా కూడా ఎగరగలదు. 50 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. పులి శరీరంపై ఉండే ఆకుపచ్చ రంగు ముడతలు ప్రతి ఒక్క పులికి ప్రత్యేకంగా ఉంటాయి. మనిషికి ఉండే ఫింగర్ ప్రింట్లా వీటిని చూసి అటవీ అధికారులు పులులను గుర్తిస్తారు. పులి తిరిగే ప్రాంతంలో మూత్రాన్ని చెట్లపై గోకడం ద్వారా వాటి గుర్తుల్ని విడిచిపెడతాయి. జింకలు, అడవి పందులు పశువులను ఆహారంగా తీసుకుంటాయి. అటవీ అధికారులు సీసీ కెమెరాల ద్వారా పులుల కదలికలను పర్యవేక్షిస్తుంటారు. పగ్ మార్క్ ట్రాకింగ్, DNA నమూనాల ద్వారా పులుల సంఖ్యను లెక్కిస్తుంటారు. దుధ్వా పులుల అభయారణ్యంలో తాజాగా ఆదివారం సఫారీ యాత్రలో ఉన్న పర్యాటకులు కొండ చిలువను నోట కరుచుకుని పోతున్న పులిని దగ్గరగా చూసి షాక్ అయ్యారు. 7 అడుగుల కొండ చిలువ పులి కోరల నుంచి తప్పించుకునేందుకు విలవిల్లాడింది. కొండ చిలువ బరువును మోయలేక పులి అతి కష్టం మీద నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది. పర్యాటకులు తమ మొబైల్ కెమెరాలతో ఆ దృశ్యాన్ని చిత్రీకరించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పులి సాధారణంగా జింకలు, అడవి పందుల వంటి జంతువుల్ని వేటాడుతుందని, కొండ చిలువను వేటాడటం అరుదని దుధ్వా పులుల అభయారణ్యం డిప్యూటీ డైరెక్టర్ జగదీష్ తెలిపారు.